నల్గొండ జిల్లాలో పోలీసులకు సవాల్గా మారిన 6 దొంగలను త్రిపురారం పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. త్రిపురారం, నిడమానూరు మండలాల్లో వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలను దొంగిలించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామాల్లోని ఊర్లకు చివర నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లు పగలు రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో దొంగలిస్తున్నట్లుగా డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇక నిందితుల వద్ద నుంచి 5 ట్రాక్టర్లు, 5 ట్రాలీలు, 10 వ్యవసాయ మోటార్లు, నాకండ్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ రాజశేఖర్ రాజ్ వెల్లడించారు. వరుసగా కొన్ని ట్రాక్టర్, ట్రాలీ దొంగతనాలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ దొంగతనాలు జరగడం, దానికి వెంటనే స్పందించిన డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్రిపురారం, నిడమనూరులో అయినటువంటి ట్రాక్టర్ దొంగతనాన్ని ఛేదించడానికి ఆర్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో త్రిపురారం ఎస్ఐ ద్వారా ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఈ టీము గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమించి ఈ దీనికి సంబంధించినటువంటి ట్రాక్టర్, ట్రాలీ దొంగతనానికి సంబంధించినటువంటి 4 నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసిన. దీంట్లో మొదటి వాడు వేముల నాగరాజు, ఇతర అంజనపల్లి గ్రామం, త్రిపురారం మండలము. రెండవ అతను రెగవన్ బాబు, ఇతను కూడా అంజనపల్లి. మూడవ అతను ఎరుకల శివ, ఇతను మార్కెటింగ్ ఏజెంట్ గా చేస్తూ ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్నారు. 4వ అతను గజ్జల రాజేష్ అని. వీరి దగ్గర నుంచి ఈ 3 ట్రాక్టర్లు, తర్వాత టిల్లరు, కొన్ని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, పొలాల దగ్గర పెట్టినటువంటి ట్రాక్టర్లు, ట్రాలీని గమనించి నైట్ వాటిని దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇంకా కొన్ని మోటార్ దొంగతనాలు కూడా జరిగినట్టు త్రిపురారం, నిడమనూరు మండలాల్లో మాకు కంప్లైంట్ ఉంది. దాని గురించి కూడా ఒక స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది. కొద్ది కాలంలోనే అది కూడా మేము ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ టీంని ఇంకా ముఖ్యంగా ఇంకా దొంగతనాలు జరగకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ టీంని అతి తొందరలో పట్టుకున్నటువంటి ఆర్ఎస్ఏ గారి నేతృత్వంలో పనిచేసిన నిడమనూరు ఎస్ఐ మన త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ గారిని, వారి సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.